తోసేది వెనక జరిగితే మీరు కూడా వచ్చారు టీవీలో 600 బస్తా 600 గ్రాములు 900 గ్రాములు ఇస్తాం 1 కేజీ ఇస్తాం బాబు వెనకకి రా బాబు హలో నువ్వు కొద్దిగా వెనకకి రా కదా మొత్తం మీదికి ఎందుకు పోతున్నావు అందరు తీసుకోవాలా వివిధ ఆర్గనైజేషన్స్ ఐక్యపీ సంఘాలు ఉన్నటువంటి రైతు అందరూ కూడా సరే రెండవది ఏంటంటే డైరెక్టర్ గారు వాళ్ళు అసైన్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ప్రతి సెంటర్ ఒకరి బాధలో పెట్టండి మార్నింగ్ టీవీలో వాళ్ళు ఉండేది అట్లా చేస్తేనే మనం కొంత కంట్రోల్ చేయడం కరెక్ట్ జరుగుతుంది ఓకేనా రైతులకు అర్థమైందా విన్నారా రైతులు రండి ఎవరైనా మాట్లాడతారా తెలిసింది నాకు అర్థం చేసుకుని నేను మీ బాధలు ఎవరు ఉంటే మీ సమస్య ఉంటే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి దాన్ని సరి చేసే మార్పులు సరి చేస్తాం చిన్న విషయం సార్ రైతు ఈ దొడ్డోడ్లకు 2320 రూపాయలు క్వింటల్ సన్నాలకు 500 కలిపినప్పుడు 2820 రూపాయలు 800 దానిలో ఏ గ్రేడ్ ఉంది ఏ గ్రేడ్ బి కూడా 20 రూపాయలు భేదం ఉంది దొడ్డుకు లేదు సార్ సో వ్యత్యాసం 20 రూపాయలు ఉంది దొడ్డుకు లేదు సార్ దొడ్డు మొత్తం ఏ గ్రేడ్లలో పోతుంది మీరు చెప్పదలుచుకుంటే రైతులు చెప్పండి అంటే ఇప్పుడు ఈ బోనస్ అన్నది ఇప్పుడు వేసే డబ్బులతో వేస్తారా బోనస్ అన్నది 500 వేసే డబ్బులతో వేస్తారా లేకుంటే తర్వాత వేస్తారా మీరు డబ్బులు చేసేస్తారు ఈ డబ్బులతో వేస్తారా డబ్బులు దొడ్డు వడ్ల కూడా ఇప్పుడైతే పడ్డోళ్ళకి వల్లే సార్ కొంతమందికి డబ్బులు పడ్డాయి 500 అయితే వాళ్ళే ఒక విషయం ఇంకొకసారి రసీదు సన్నాలకు 2800 ప్రకారం ఎంత వస్తుందో మీరు లెక్క తెలుస్తుంది మీ డబ్బులు మీకు వస్తాయి 2 రోజులు అటు మీకు డబ్బులు వస్తాయి దీనిలో తగ్గించే సమస్య లేదు ఓకే ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ అయినాయి అదే ప్రకారం అధికారులకు వచ్చింది అదే ప్రకారం ఇస్తారు అదిగా సార్ 23 10,000 కోట్లు వస్తాయి అంటే అక్షయపాద అంత పెద్ద రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును 30 సంవత్సరాలకు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి రైతు భరోసా ఇచ్చింది నిజమా అబద్ధమా ఇది నీకు కాదంటే నా మంత్రి పదవి మళ్ళీ ఇప్పుడే రాజీనామా చేస్తా లెక్కలు చూపిస్తాను ఒకటి ఎందుకు మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఆఖరి రైతు భరోసా ఇవ్వడానికి రింగ్ రోడ్డే మీరు మరి ఇవ్వాలంటే ఏమమ్మాలి ఏది అమ్మకుండానే రైతు భరోసా అది కూడా ఎందుకు ఆలస్యం అవుతా ఉంది రైతు భరోసా కొంత గత ప్రభుత్వము 25,000 కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు కోటీశ్వరులకు ఇచ్చారు ఎవరి సొత్తు అత్త సొమ్ము వాళ్ళు దానం చేసినట్టుగా ప్రజల సొత్తును దారాదత్తం చేసలేరా అంటే మనం కూడా అట్లే పోకూడదామా పేద బీద ఎస్సీ బీసీ మైనారిటీ పేదలకు రైతులకు చిన్న రైతులకు సన్నకారు రైతులకు ఉపయోగపడాలి కదా మరి వాళ్ళు అవి చేసినందుకే ఆలస్యం అవుతుంది కదా అరే మళ్ళీ మొగుడు ఏమన్నా అంటే సామెత మొగుడు కొట్టారు ఏ స్కీమ్ పని చేయకుండా మనం 18,000 కోట్ల రుణమాఫీ చేసినామా చేయలేదా మరి గత ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తాం చాలాసార్లు చెప్పింది కదా పోయినసారి 10 సంవత్సరాల్లో ఒకసారి 1,00,000 రూపాయలు ఒకసారి 1,00,000 ఆ రెండవసారి 1,00,000 రూపాయలు చేయలే కేవలం పావులొంతు మందుకు మాత్రమే 1,00,000 రుణమాఫీ చేసింది మీద చేయలే వదిలేసింది అది అలా మీరు చేస్తుంటే కూడా మాట్లాడితే దాన్ని ఏమంటారు కరెక్ట్ కాదు కదా
ఏ స్కీమ్ పని చేయకుండా ఇస్తూ అదనంగా ఇస్తూ కొత్త స్కీమ్ తెచ్చి 6 గంటలు చెప్పి బస్సులు ఉచిత బస్సు 200 రూపాయల అదేది 200 యూనిట్ల కరెంటు 500 రూపాయల గ్యాస్ సిలిండరు ఇవాళ మళ్ళీ రేపో మాపో 20,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు ఇస్తున్నారు. మీరు మీ నియోజకవర్గానికి కూడా మన ఎమ్మెల్యే భూపేశ్వర్ గారి నియోజకవర్గం కూడా 3,500 ఇండ్లు మంజూరు అయినాయి. మరి 3,500 ఇంటూ 5 లక్షల రూపాయలంటే దగ్గర 150 కోట్ల రూపాయలు పేదవాళ్ళ ఇళ్ళ కోసం కదా. ఏ స్కీమ్ బంద్ పెట్టలే కదా. రైతు భరోసా బంద్ పెట్టలే, రుణమాఫీ బంద్ పెట్టలే, పెన్షన్ బంద్ పెట్టలే, ఏవి బంద్ పెట్టలే. మళ్ళీ ఇవి కాకుండా ఇంకో పాయింట్ కూడా వినాలా. మాత్రాన ప్రజలకు తెలివి లేదనుకుంటే కొందరు నాయకులు వాళ్ళ పొరపాటు 8 లక్షలు తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి 2వ తారీఖు జూన్ 2014లో ఈ రాష్ట్ర అప్పు 75 సంవత్సరాలు కాంగ్రెసు తెలుగుదేశం పరిపాలన చేసి ఈ రాష్ట్రం అప్పు 60,000 కోట్లు ఉండే. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఎవడైనా కాదంటాడా? హరీష్ రావు అయినా కేటీఆర్ కేసీఆర్ అంటారా? ముందుకు రమ్మని చెప్పు, నేను రాజీనామా చేసుకోవాలి రాదు, నేను చెప్పి అబద్ధం అయితే రాజీనామా చేయమని చెప్పండి. గోరిందుగానే అడగోలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ బాకా ఊగే పత్రికలు నేను చెప్పని పొద్దున వస్తూ చూస్తే నమస్తే తెలంగాణ చదువుకుంటూ చూస్తే మొత్తం పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. అదే నిజం అనుకుంటే ఎట్లా? వడ్డీకి మీ దగ్గర ఎక్స్ట్రా కట్టినాం. ఇది కూడా వాస్తవంగా ప్రజలు తెలియాలి కదా. ఇలా ఎందుకు చెప్తున్నారు? రైతులకు సంబంధించి ఇక్కడే కొనుగోలు చేయాలి, ఇక్కడే రిసీట్ ఇవ్వాలి, దాని ప్రకారం రైతుల కాదు డబ్బులు పడుతుంది. అంటే మిల్లర్ల దయాదాక్షిణ్యాల పైన